మన మధ్య మాట. సినిమా ఎలా ఉందంటే పదండి ఈరోజు రివ్యూలో తేల్చేద్దాం. సూపర్మెన్ చిత్రం చివరకు జేమ్స్ గున్ దర్శకత్వంలో థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ఒక స్వచ్ఛమైన సూపర్ హీరో దృశ్యకావ్యం. ఇది డీసీ యూనివర్స్ ను ఒక తాజా మరియు ఆశాజనకమైన దృష్టితో పునఃప్రారంభిస్తుంది. ఇది మెట్రోపోలిస్ లో క్లార్క్ కెంట్ యొక్క ప్రారంభ రోజులపై దృష్టి సారించే ఒక యాక్షన్ డ్రామా. అతను ఒక రిపోర్టర్గా తన ఉద్యోగాన్ని మరియు మ్యాన్ ఆఫ్ స్టీల్ గా తన రహస్య జీవితాన్ని సమన్వయం చేసుకుంటాడు. అతని అపారమైన శక్తి పట్ల జాగ్రత్తగా ఉండే ప్రపంచంలో తన స్థానాన్ని కనుగొనడానికి సూపర్మన్ పడే సంఘర్షణను ఈ కథనం అందంగా వివరిస్తుంది. జేమ్స్ గున్ హృదయం, హాస్యం మరియు ఉత్కంఠభరితమైన యాక్షన్తో నిండిన కథను అందించారు. ఇది ఆశాజనకంగా ఇంకా వాస్తవికంగా ఉండే ఒక టోన్ను ఏర్పాటు చేస్తుంది. ఇది కేవలం ప్రపంచాన్ని రక్షించే హీరో గురించి మాత్రమే కాదు, తన ఇంటిని కనుగొన్న ఒక వలసదారుడి గురించి. లీడ్ యాక్టర్స్: డేవిడ్ కోరన్స్వెత్ సూపర్మెన్ గా తన కెరీర్ను నిర్వచించే నటనను ప్రదర్శించారు. అతను పాత్ర యొక్క దయ, బలం మరియు స్వాభావిక మంచితనాన్ని సంపూర్ణంగా మూర్తీభవింపజేశాడు. అతన్ని తక్షణమే మరియు సంబంధితంగా మార్చాడు. అతను నిజంగా పాత్రలో జీవించాడు. రేచల్ బ్రోస్నాహన్ లోయిస్ లేన్ గా అసాధారణంగా నటించారు. ఆమె లోస్ ను పదునైన పట్టుదలగల మరియు నమ్మశక్యం కాని తెలివైన జర్నలిస్ట్గా చిత్రీకరించింది. ఆమె ప్రతి విషయంలో సూపర్మెన్ కు సమానంగా ఉంటుంది. వారి మధ్య డైనమిక్ అద్భుతంగా ఉంది. హైలైట్స్: జేమ్స్ గున్ దర్శకత్వం ఈ చిత్రానికి నిజమైన ఆత్మ. అతను పురాణ యాక్షన్ సన్నివేశాలను నిశ్శబ్దమైన పాత్రధారిత క్షణాలతో నైపుణ్యంగా సమతుల్యం చేస్తాడు. రచన మరొక పెద్ద ప్లస్ పాయింట్. ప్రతి పాత్రకు లోతును ఇచ్చే పటిష్టమైన స్క్రీన్ ప్లే ఉంది. విఎఫ్ఎక్స్ కేవలం అద్భుతంగా ఉన్నాయి మరియు ఒక ఉత్సాహభరితమైన మరియు దృశ్యపరంగా అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. నికోలస్ హోల్ట్ ఎలిఎక్స్ లూథా గా చేసిన సహాయక నటన అద్భుతం. అతను పాత్రకు చల్లదనాన్ని కలిగించే మేధోపరమైన ముప్పును మరియు ఆకట్టుకునే తేజస్సును తీసుకువస్తాడు. నెగటివ్ ఆస్పెక్ట్స్: సినిమా యొక్క ఏకైక ముఖ్యమైన లోపం ఏమిటంటే అది కొన్నిసార్లు కొద్దిగా రద్దీగా అనిపిస్తుంది. కొత్త డీసీయూ కు పునాది వేసే ప్రయత్నంలో ఇది భవిష్యత్ కథల కోసం పెద్ద సంఖ్యలో పాత్రలను మరియు కథాంశాలను పరిచయం చేస్తుంది. ఇది అప్పుడప్పుడు ప్రధాన కథనం యొక్క వేగానికి భంగం కలిగిస్తుంది. కొన్ని విభాగాలు కొంచెం రద్దీగా మరియు క్లార్క్ యొక్క తక్షణ ప్రయాణంపై తక్కువ దృష్టి కేంద్రీకరించినట్లు అనిపిస్తాయి. రేటింగ్: 4/5 స్టార్స్. ఫైనల్ వర్డిక్ట్: మ్యాన్ ఆఫ్ స్టీల్ కోసం ఒక ఉన్నతమైన, విజయవంతమైన మరియు గాఢమైన హృదయపూర్వక పునరాగమనం. ఇది డీసీయూ కోసం ఒక అద్భుతమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తుంది. ఈ సినిమాపై ఇదే నా రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.